హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 19th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనం 19th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే కన్నా ముందు నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, వాటికి ఆన్సర్స్ ఏంటో చూసిన తర్వాత దెన్ ఈరోజు టాపిక్స్లోకి వెళ్దాం. ఓకే, అండ్ దీనికి సంబంధించినటువంటి మీకు పీడిఎఫ్ నోట్స్ తెలుగులో కావాలంటే కనుక అండ్ ఇంగ్లీష్లో కావాలన్నా కూడా యాప్లో ఉంటుంది. తెలుసు కదా మీకు, సంతోష్ సార్ క్లాసెస్ అనే యాప్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు నోట్స్ ఉంటాయి, సపరేట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ప్రపోజ్డ్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనెల్ అండర్ బ్రహ్మపుత్ర రివర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టనెల్ ప్రాజెక్ట్. ఇండియాస్ ఫస్టే కదా? ఎస్, రైట్. ద అండర్ వాటర్ టనెల్ పోర్షన్ ఈజ్ లాంగర్ దాన్ 20 kilometers. 20 kilometers కన్నా ఎక్కువ ఉందా? కాదు కదా, అప్రాక్సిమేట్గా 15 kilometers వరకే ఉంది. థర్డ్ వన్, దిస్ ప్రాజెక్ట్ విల్ రెడ్యూస్ ద ట్రావెల్ డిస్టెన్స్ బిట్వీన్ ద గోన్పూర్ అండ్ నుమాలిగర్ ఫ్రమ్ 240 kilometers నుంచి నియర్లీ 34 kilometers మట్టుకు. రైట్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 and 3 ఓన్లీ. సెకండ్, విత్ రిఫరెన్స్ టు ద LHS 1903 ప్లానటరీ సిస్టమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది రెడ్ డ్వార్ఫ్ స్టార్ మన ఎర్త్ నుంచి సుమారుగా 117 light years దూరం నుంచి ఉంది. ఇది రైట్ మనకి. సెకండ్ వన్, దీని యొక్క కాంతి లైట్ అనేది ల్యూమినిసిటీ అనేది సన్లో ఓన్లీ 5 or 10% ఉంది, ఇక్కడ సగం ఉందంటున్నారు. ఇది రాంగ్. అండ్ రెడ్ డ్వార్ఫ్స్ అనేవి మనకి మిల్కీవే గెలాక్సీలో ఉండే కామన్ టైప్ అంటున్నారు. రైట్. సో కాబట్టి ఇది సి, 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్, డిఎన్టీస్. సో వీళ్ళు ఒరిజినల్గా క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించబడ్డారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఇది రైటే మనకి. అండ్ లాస్ట్ టైం వీళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం క్యాప్చర్ చేసింది 1931 సెన్సెస్లో ఉన్నారు. ఇది కూడా రైటే. అలానే ఇడేట్ కమిషన్ ఈ యొక్క డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ని ఎవరైతే కనుక SC ST OBCలలో కేటగిరీస్ అవ్వలేదో వాళ్ళని గుర్తించింది అన్నారు. సో ఇది కూడా రైటే మనకి. ఆన్సర్ వచ్చేసి డి, 1, 2, 3. ఓకే, సరే ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్స్ గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇగో అంటే ఈ యొక్క గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చిందనమాట. ఓకే, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ రూల్స్ వైలేట్ కాబట్టి అండ్ బయోడైవర్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. లోకల్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఈ యొక్క కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే తీర ప్రాంతాల్లో ఏ యాక్టివిటీ చేయొచ్చు, ఏ యాక్టివిటీ చేయకూడదు అనే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని కూడా ఇది వైలేట్ చేస్తుంది. అంటే మనకి ఇన్లాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఉంటుంది అనమాట, ICRZ. ఆ రూల్స్ని వైలేట్ చేస్తుంది అనేసినటువంటి కేసుల్ని అన్నీ విశ్లేషించిన తర్వాత ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి క్లియరెన్స్ ఇచ్చిందనమాట. ఎందుకు క్లియరెన్స్ ఇచ్చింది? దీని యొక్క వ్యూహాత్మకత అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని. సో మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది నికోబార్, గ్రేట్ నికోబార్ అంటే ఎక్కడ ఉంటుంది? మనకి చాలా సౌత్, ఓకే, సౌత్ మోస్ట్ అనమాట. గ్రేట్ నికోబార్ కన్నా ముందు లిటిల్ నికోబార్ ఉంటుంది, దానికన్నా ముందు కార్ నికోబార్ ఇవన్నమాట. మరి అండమాన్ని నికోబార్ని వేరు చేసేటటువంటి ఛానల్ ఏంటి? మీరు ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. అండమాన్లో నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, అలానే సౌత్ అండమాన్ ఉంటుంది. మనకి పోర్ట్ బ్లేర్ అనేది సౌత్ అండమాన్లో ఉంటుంది. సో మీకు చిన్న క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, అండమాన్ నికోబార్ ఐలాండ్ని డివైడ్ చేసేటటువంటి ఈ యొక్క లాంగిట్యూడ్ ఏంటి, అక్షాంశం ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ క్యాంబెల్ బే నేషనల్ పార్క్ ఒకటి ఉంది, గ్రేట్ నికోబార్ ఐలాండ్, అలానే గలాతియా నేషనల్ పార్క్. ఇవి ఇంపార్టెంట్వి ఇక్కడ ఉన్నటువంటివి. అండ్ ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో భాగంగా ఏమేం కట్టబోతున్నారు ఇక్కడ వీళ్ళు? ఒకటి, ఇక్కడ ఒక కంటైనర్ షిప్మెంట్ అంటే షిప్స్ వాళ్ళ యొక్క గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేయడం అండ్ అప్లోడ్ చేయడం వీటిని చేసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి రాబోతుంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా. దాంతోపాటు టౌన్షిప్ ఏరియా, ఒక టౌన్షిప్ అంటే మనకి ప్రజలు ఉండడానికి ఒక టౌన్షిప్ ప్రాజెక్ట్ రాబోతుంది. సో ఇది ప్రాజెక్ట్ యొక్క విశేషాలు. మరి ప్రాజెక్టుని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మీకు ఐడియా ఉండాల్సింది. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేశారు అండ్ నీతి ఆయోగ్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తుంది. చూద్దాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏవైతే వచ్చారో వాటిని సమర్థిస్తూ ప్రాజెక్టుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఇక్కడ మెయిన్గా IRICRZ అంటే ఇన్లాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చెప్పాను కదా, ఈ యొక్క ద్వీపాలకు సంబంధించినటువంటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్, అలానే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ నామ్స్ వీటన్నిటిని కూడా ఫాలో అవుతుంది. ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇట్లాంటి వాటిని మేము ఆపలేము.
అండ్ కొన్ని స్పీసీస్ అంటే కొన్ని రకాలైనటువంటి స్పీసీస్ జంతు జాతులు ఉన్నాయి కదా, వాటికి ప్రొటెక్షన్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఎన్జీటీ ఆర్డర్ ఇచ్చింది. ఓకే, సరే ఎన్జీటీ గురించి ఇంత చెప్పుకుంటున్నాం కదా, మరి ఎన్జీటీ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది అంటే ఇది ఏ యాక్ట్ ద్వారా ఇది ఫామ్ అయింది ఎన్జీటీ అనేది? ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఓకే, సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ సౌత్ మోస్ట్ అండమాన్ నికోబార్లో ఇది సౌత్ మోస్ట్. ఈ ప్రాజెక్ట్ అంటే గ్రేట్ నికోబార్లో మనకి గలాతియా బే ఉంది, క్యాంబెల్ బే ఉంది అండ్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏమేమి రాబోతున్నాయి? ఒక టౌన్షిప్ రాబోతుంది, ఇంటర్నేషనల్ షిప్ టెర్మినల్ రాబోతుంది అండ్ అలానే ఎయిర్పోర్ట్స్. ఇది డిఫెన్స్ వాళ్ళు వాడుకోవచ్చు, కామన్ మ్యాన్ సివిలియన్ పర్పస్లో వాడుకోవచ్చు. అలానే ఈ యొక్క సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్, గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఇవి కీ కాంపోనెంట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏజెన్సీస్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలానే నీతి ఆయోగ్, వీళ్ళు రెండు కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు? బయోడైవర్సిటీకి అంటే జీవ వైవిధ్యానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. అలానే సోషల్ ఇంపాక్ట్, అక్కడ ఉండేటటువంటి కొన్ని ట్రైబ్స్ ఉన్నారు కదా, షాంపిన్ ట్రైబ్ అలానే నికోబారీస్ ట్రైబ్, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ. నేను ఇక్కడ పీవీటీజీ అని చెప్పాను కాబట్టి ఒకవేళ మీ స్టేట్లో అంటే తెలంగాణలో అయితే కనుక పీవీటీజీలు తక్కువనే ఉన్నాయి. తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పీవీటీజీ తెగలు ఏంటో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏపీలో ఉన్న వాళ్ళైతే కనుక ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఏపీ స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇది ఇంకొకటి దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి జోన్ 5లో ఉంది కాబట్టి ఇక్కడ ఎర్త్క్వేక్స్ కానీ సునామీ కానీ వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క ఎన్జీటీలో కేసెస్ ఫైల్ చేశారు. ఓకే, బట్ ఫైనల్గా ఎన్జీటీ అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రైజ్ టు 5%. మన భారతదేశంలో ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది 5%కి రీచ్ అయిందని చెప్పేసి ఎవరంటున్నారు? పిఎల్ఎఫ్ఎస్ అనే సంస్థ అంటుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు పిఎల్ఎఫ్ఎస్ అనేది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో తెలియాలి. వీళ్ళు ఎలాంటి డేటా ఇస్తారు అంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, రెండు కలిపి అన్ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి డేటా ఇస్తుంటారు. ఓకే, అదే ఐడియా ఉండాలి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా జనరల్గా ఎలాంటి వీళ్ళు మెథడ్స్ యూజ్ చేస్తారు అంటే మనకి ఎకానమీలో మీరు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత అన్న దాంట్లో మనకి వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ అని మీరు చూసుంటారు. అంటే ఆ వీక్లో కనీసం 1 గంట పని చేసినా కూడా వాళ్ళు ఎంప్లాయిడే. కాకపోతే ఒక వీక్లో పని చేయడానికి రెడీగా ఉండి కొద్ది పని దొరకలేదనుకోండి వాళ్ళని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఆ పారామీటర్ మీద దీని అంటే కరెంట్ వీక్లీ స్టేటస్ సిడబ్ల్యూఎస్ అన్న పారామీటర్ పైన ఈ యొక్క వీళ్ళు చెక్ చేస్తారనమాట. చూద్దాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా. ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5%కి పెరిగిందంటున్నారు జనవరి 2026లో. ఇది లాస్ట్ 3 months పైన హైయెస్ట్. ఎందుకు పెరిగి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు 3 months అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో పంటల కోతలు ఇట్లాంటివి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి పని ఉండదు కదా జనవరి టైంలో, అందువల్ల యొక్క అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అంటున్నారు. అండ్ ఈ డేటాను రిలీజ్ చేసింది ఎవరు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ వీళ్ళు రిలీజ్ చేశారు. ఏ సర్వేతోని? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనే సర్వేతోని. వీళ్ళు ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తారు? మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలోకి వస్తారు. ఓకే, సీజన్ తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటున్నారు. ఓకే, మరి రూరల్లో ఎలా పెరిగింది, అర్బన్లో ఎలా ఉందో కూడా చూద్దాం మనం. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5% ఉంది అంటున్నారు. వీళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంది? కరెంట్ వీక్లీ స్టేటస్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అర్బన్లోనేమో ఈ యొక్క 6.7% నుంచి ఎంతకు పెరిగింది? 7% పెరిగింది. రూరల్లోనేమో 4.2% ఉంది. ఇది రూరల్లో లాస్ట్ 3 months హైయెస్ట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఫర్దర్గా పెరిగిందనుకోండి అప్పుడు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే నెక్స్ట్ అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇలానే ఉన్నప్పుడు వచ్చే మాన్సూన్ సీజన్లో కూడా వర్షాలు కూడా ఇంకా సరిగా లేదనుకోండి అప్పుడు ఇంకా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంటి? కరెంట్ వీక్లీ స్టేటస్. అంటే ఒక పర్సన్ లాస్ట్ 7 రోజులలో ఈ యొక్క 1 hour అయినా పని దొరికిందా లేదా చూస్తారు. 1 day కాదు, 1 hour అయినా పని దొరికితే వాళ్ళు ఎంప్లాయిడ్ అన్నట్టు. అది టూ మచ్ కదా. అంటే 1 hour పని దొరికితే కూడా వాళ్ళు ఎంప్లాయీ అని భావించితే ఇలాంటివి ఉంది. ఒకవేళ 1 hour కాదు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక డే అన్న పని దొరకాలన్నారనుకోండి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్కి 1 hour వర్క్ దొరకపోయినా అండ్ దాంతోపాటు తను వర్క్ చేయడానికి రెడీగా ఉండి ఏం దొరకకపోయినా వాళ్ళని అన్ఎంప్లాయిడ్గా పరిగణిస్తారు. 1 hour లేదా 1 hour కన్నా ఎక్కువ ఉంటే కనుక ఎంప్లాయిడ్ అనమాట. మరి దేన్ని సూచిస్తుంది? షార్ట్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్లక్చుయేషన్ సూచిస్తుంది. ఇయర్ మొత్తం కాదు, షార్ట్ టర్మ్ లైక్ ఆ మంత్లో ఎందుకు అలా ఉందని చెప్పేసి షార్ట్ టర్మ్ మెజర్మెంట్ చూపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఒక 1-2 months ఇలానే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆర్బీఐ బైమంత్లీ మానిటరీ పాలసీ ఉంటుంది కదా, 2 monthsకి ఒకసారి తీసుకునేది, అప్పుడు వాళ్ళు రెపో రేట్ పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. అండ్ చెప్పాను మీకు ఆల్రెడీ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ పిఎల్ఎఫ్ఎస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 2017లో. వీళ్ళు అర్బన్ డేటా ఎవ్రీ మంత్కి ఒకసారి రిలీజ్ చేస్తుంటారు. రూరల్ అర్బన్ కలిపి అయితే కనుక ఎవ్రీ క్వార్టర్లీ,
క్వార్టర్లీ అంటే కనుక మనకి 3 monthsకి ఒకసారి, 4 quarters కదా మనకి ఇయర్లో. అండ్ వీళ్ళు యాన్యువల్ ఎస్టిమేట్స్ కూడా వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. ఇది మనకి PLFS సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్సర్సైజ్ మిలాన్ 2026. దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇందులో పార్టిసిపేటింగ్ కంట్రీ ఎన్ని, ఒకవేళ ఎక్కువ కంట్రీస్ ఉంటే కనుక ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాకి, అండ్ ఇది ఎక్కడ జరుగుతుంది. సో ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. ఈ మిలాన్ నేవీ ఎక్సర్సైజ్ అనేది ఈసారి విశాఖపట్నంలో జరగబోతుంది. అండ్ ఇది ఇండియన్ నేవీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా దేశాలు పాల్గొంటాయి, కాబట్టి ఈసారి ఫస్ట్ టైమర్స్ ఉన్నారు కొంతమంది. ఎవరు పాల్గొంటున్నారో చూద్దాం. ఇది మిలాన్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ దీన్ని హోస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ దీన్ని అండమాన్ నికోబార్ కమాండ్ ఉండేది ఇండియన్ నేవీలో మనకి ఉంది, వాళ్ళు హోస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ నేవీ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ అనేది పెద్దగా అయ్యేసరికి ఒక కమాండ్ వాళ్ళు మెయింటైన్ చేయడం కష్టం కదా, అలా. ఇది ఎన్నో ఎడిషన్? 13th ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగబోతుంది? 15th నుంచి 25th ఫిబ్రవరి మధ్యలో జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? వైజాగ్లో జరగబోతుంది. అండ్ ఇందులో ఫస్ట్ టైం పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు? జర్మనీ, ఫిలిప్పైన్స్, UAE పార్టిసిపేట్ ఉన్నారు. అండ్ మిలాన్ ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టైం 2024లో జరిగిందని మీనింగ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1995 నుంచి స్టార్ట్ అయింది. ఇనీషియల్గా దీన్ని ఎవరు కండక్ట్ చేశారు? అండమాన్ అండ్ నికోబార్ కమాండర్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒరిజినల్గా పార్టిసిపేట్ అయినటువంటి కంట్రీస్ సింగపూర్, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ ఇనీషియల్గా పార్టిసిపేట్ చేసింది. ఇందులో మనకి 2 phases ఉంటాయి, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ అంటే ఇందులో మనకి విన్యాసాలు లాంటివి ఏముండదు, అంటే సెమినార్లు అండ్ నాలెడ్జ్ ఇచ్చిపుచ్చుకోవడం, ఎక్స్చేంజ్, ట్రైనింగ్ సెషన్స్ ఇవి ఉంటాయి. అదే మనకి సీ ఫేజ్ అంటే మనకి యాక్చువల్గా షిప్ టు షిప్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అండ్ ఈ యొక్క డిజాస్టర్స్ టైంలో ఎలా సహకరించుకోవాలి, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, ఇది ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే. నెక్స్ట్ భూ ఆధార్ ULPIN 14-digit యూనిక్ ల్యాండ్ ID. యాక్చువల్లీ ఇట్లాంటివి జనరల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఇది ఏదైనా స్కీమ్కి సంబంధించిందా, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలియాలి. జనరల్గా చెప్పాలంటే మన మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్టు ల్యాండ్కి ఆధార్ కార్డు ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ ఉంటుంది కదా, దాన్నే మనం భూ ఆధార్ అంటాం. లేదా యూనిక్ ల్యాండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు అనమాట. పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలియాలి ఫస్ట్ మీకు, ఢిల్లీ గవర్నమెంట్. అండ్ ఇది ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 14 digits ఉంటుంది. పాపులర్లీ దీన్ని మనం ఏమంటున్నాం? భూ ఆధార్ అంటున్నాం. ఓకే, ఇది ఏ ప్రోగ్రాంలో భాగం అంటే మనకి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇట్లాంటిది మనకి రూరల్ ఏరియాలలో కూడా ఉంది మనకి ఆల్రెడీ. గ్రామ పంచాయతీ యొక్క ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడం డ్రోన్స్ ద్వారా, దాన్ని మనం స్వమిత్ర అంటున్నాం. స్వమిత్ర, ఓకే, అది కూడా చెప్తాను నేను మీకు. ఇందులో వీళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏంది? GIS మ్యాపింగ్ అంటే జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేస్ అండ్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఇది ఒక టెక్నాలజీ అనమాట. సో దీనివల్ల మనకి ప్రతి ల్యాండ్కి కూడా ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది? ల్యాండ్ రికార్డ్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ట్రాన్స్పరెన్సీని మరింత పారదర్శకంగా పెంపొందించవచ్చు. ఎవరు ఆక్రమణలు అంటే ట్రెస్ పాసింగ్ కానీ, ఒక ల్యాండ్ అంటే ఇల్లీగల్ ట్రెస్ పాసింగ్ అనేది అంటే ఆక్రమణలు జరగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డు మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అన్నాం కదా. ఇలాంటిది మనకు రూరల్ ఏరియాలో స్వామిత్వ అన్న ప్రోగ్రామ్తో ఉంది మనకి. ఇది మెయిన్గా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీని డ్రోన్స్ ఉపయోగించి సర్వే చేస్తారనమాట. అండ్ డ్రోన్స్ ఉపయోగించి సర్వే చేయడం విషయంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మన ప్రైమ్ మినిస్టర్ అన్నారు గతంలో. నెక్స్ట్ 80th anniversary ఆఫ్ 1946 రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్. ఓకే, ఇది 80వ వార్షికోత్సవం. ఇక్కడ ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, అసలు మన ఇండియన్ నేవీ వీళ్ళు ఎప్పుడు దీన్ని వీళ్ళు రివోల్ట్ చేశారు? 1946 అంటే స్వతంత్రం వచ్చాకన్నా కొద్దిగా ముందు. మరి వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరు? అప్పటికి క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది కదా, అది వీళ్ళకి ఇన్స్పిరేషన్. అలానే ఇండియన్ నేషనల్ ఆర్మీ INA వాళ్ళు కూడా రివోల్ట్ చేశారు కదా సింగపూర్ నుంచి. సో అది వీళ్ళకి ఇన్స్పిరేషన్గా జరిగింది. ఇది మనం మాట్లాడుకుంటుంది నేవీ. ఓకే, సో రాయల్ ఇండియన్ నేవీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించింది. అంటే ఆ మధ్యలో ఆల్రెడీ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, అలానే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మధ్యలో డిఫరెన్సెస్ రావడం స్టార్ట్ అయినాయి కదా. అయినప్పటికీ ఇది కంబైన్డ్గా చేశారన్నమాట అందరూ కూడా. ఎందుకు అసలు వీళ్ళు తిరుగుబాటు చేశారు? ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి కండిషన్స్ లేకపోవడం, అండ్ వాళ్ళకి పే అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీ సరిగా లేకపోవడం, ఇట్లాంటివి సరిగా లేవని చెప్పేసి వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఎన్ని రోజులు జరిగింది? సుమారు 5 రోజులు జరిగింది. మరి ఈ తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది? దాంతోపాటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు చూద్దాం మనం. ఓకే, సో February 18, 2026కి ఇది 80 సంవత్సరాల 80th anniversary పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది తిరుగుబాటు చేసింది మనకి రాయల్ ఇండియన్ నేవీ.
1946లో 5 days 5 రోజుల పాటు తిరుగుబాటు జరిగింది. ఎవరికి అగెనిస్ట్గా? బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకి అగెనిస్ట్గా. ఎందుకు? రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకే, అంటే ఈ యొక్క మనకి రేస్ పరంగా వివక్ష చేయడం అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ లేకపోవడం, బ్రిటిష్ ఆఫీసర్స్ చాలా హార్ష్గా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి, అండ్ కొంతమంది రేసిస్ట్ ఆఫీసర్ లైక్ ఆర్థర్ ఫ్రెడరిక్ కింగ్ ఇట్లాంటి వాళ్ళని మనకి ఆ యొక్క హెచ్ఎంఐఎస్ అంటే షిప్ పేరు ద తల్వార్ అనే షిప్కి ఇన్ఛార్జ్గా విధించడం వీటి వల్ల అనమాట. అండ్ ఇన్స్పిరేషన్ వీళ్ళ కావాలంటే క్విట్ ఇండియా ఉద్యమం నుంచి అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళ యొక్క వాళ్ళ ట్రయల్ అనేది రెడ్ ఫోర్ట్లో జరిగింది, మీకు ఐడియా ఉంది కదా. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఇన్వాల్వ్ అయినటువంటి లీడర్స్ బీసీ దత్, ఎంఎస్ ఖాన్, మదన్ సింగ్, సలీల్ షామ్ అండ్ రిషిదేవ్ పూరి. నేను ఎందుకు పేర్లు చదివి మరి వినిపించానంటే రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏంది అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మేజర్ ఈవెంట్స్ ఇది స్టార్ట్ అయింది హెచ్ఎంఐఎస్ తల్వార్ బాంబే, ఎందుకంటే ఇందాక చెప్పాము కదా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారని చెప్పేసి. ఇది 18 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది హంగర్ స్ట్రైక్తోని. తర్వాత రోజులలో బాంబే, కరాచీ, మద్రాస్, విశాఖపట్నం, కల్కటా, అండమాన్ నికోబార్, సౌత్లో చెన్నై అండ్ విశాఖపట్నం రెండు కూడా ఎఫెక్ట్ అయినాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ నార్త్ ఇండియాకు మాత్రం సంబంధించింది మాత్రమే అని మీరు పొరపడే అవకాశం ఉంటుంది, అది కాదు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది G7 దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది G7 సమావేశం ఎక్కడ జరగబోతుంది అండ్ ఇది ఎన్నో G7 సమావేశం, G7 ఎప్పుడు ఏర్పడింది. G7లో ఒరిజినల్గా G6 లాగానే ఏర్పడింది. తర్వాత కెనడా, రష్యా జాయిన్ అయిన తర్వాత G8 అయింది. అండ్ రష్యా వెళ్ళిపోయింది, అంటే తీసేశారు రష్యాని. ఈ యొక్క ఉక్రెయిన్కి సంబంధించినటువంటి క్రిమియా అన్న ప్లేస్ని ఆక్యుపై చేసింది. దాని తర్వాత G7 అయింది. అండ్ G7 ఏర్పాటు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, ఇట్లాంటి డీటెయిల్స్ మీకు ఐడియా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాకి G7లో మెంబర్షిప్ అనేది లేదు, సభ్యత్వం లేదు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ యొక్క G7 సమావేశాలకు వెళ్ళడం జరిగింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు మన ప్రధానిని ఆహ్వానించారనమాట. సో ఇది మనకి 52వ G7 సమ్మిట్ 2026లో జరగబోతుంది. ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఉంది. ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వేటి గురించి డిస్కస్ చేయబోతున్నారు? ఎకనామిక్ స్టెబిలిటీ, గ్లోబల్ లెవెల్లో ఎకానమీ ఎలా ఉంది, సెక్యూరిటీ, భద్రతాపరమైన అంశాలు, క్లైమేట్ చేంజ్, వాతావరణ లేదా పర్యావరణ మార్పు, జియో పొలిటికల్ ఇష్యూస్. ఓకే, సో ఇవి వీళ్ళు మాట్లాడుకోబోతున్నారు. అండ్ G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్, వీళ్ళకు సెక్రటేరియట్ అంటూ ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కలిసి మాట్లాడుకునే సమ్మిటే G7 సమ్మిట్. G7లో ఉన్న గ్రూప్స్ యుఎస్, యూరోప్ నుంచి అయితే కనుక యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నార్త్ అమెరికా నుంచి అయితే కనుక యుఎస్ అండ్ కెనడా, అండ్ ఇటలీ, జపాన్, ఏషియా నుంచి అయితే కనుక. సో యూరోప్ నుంచి ఎన్ని ఉన్నాయి? మనకి 4 దేశాలు ఉన్నాయి యూరోప్ నుంచి, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. నార్త్ అమెరికా నుంచి యుఎస్ అండ్ కెనడా, ఏషియా నుండి జపాన్ మాత్రమే ఉంది. ఓకే, యూరోపియన్ యూనియన్ వాళ్ళకు ఇందులో సభ్యత్వం లేదు, కాకపోతే వీళ్ళని స్పెషల్ పార్టిసిపెంట్గా పరిగణిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అందులో వీళ్ళకి ఓటింగ్ లాంటిది ఏముండదు. అండ్ G7 ఏర్పాటు చేసింది 1975లో రాంబోల్ట్ సమ్మిట్, ఫ్రాన్స్. ఫస్ట్ సమావేశం ఫ్రాన్స్లో జరిగింది, వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్గా G6, దాని తర్వాత కెనడా జాయిన్ అయిన తర్వాత G7, రష్యా జాయిన్ అయిన తర్వాత G8. రష్యా 1997లో జాయిన్ అయింది. 2014లో రష్యా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ G7గా మారింది. ఇది G7 సమావేశం గురించి మీకు బేసిక్ ఐడియా ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ పాయింటింగ్ చూద్దాం, తర్వాత హార్మోజ్ జలసంధి గురించి ఎందుకు మాట్లాడుతున్నామని చెప్తాను నేను మీకు. ఓకే, ఫస్ట్ జాగ్రత్త వినండి. ఈ యొక్క హార్మోజ్ జలసంధి, ఈ హార్మోజ్ జలసంధి అనేది జలసంధి అంటే స్టేట్ కదా, అంటే ఒక చిన్న వాటర్ బాడీ రెండు వైపులా పెద్ద పెద్ద వాటర్ బాడీని కలిపితే దాన్ని మనం స్టేట్ అంటాం. ఇక్కడ ఈ హార్మోజ్ స్టేట్ అనేది దేన్ని కలుపుతుంది? ఇటువైపేమో పర్షియన్ గల్ఫ్, ఇటువైపేమో ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియన్ సీ ఉంటుంది. అంటే ఈ విధంగా పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపేది హార్మోజ్ స్టేట్. మరి హార్మోజ్ స్టేట్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఇక్కడ నుంచి ఇరాన్ నుండి ఆయిల్ రావాలన్నా, కువైట్ నుంచి కానీ, బహ్రైన్ నుంచి కానీ, ఖతార్ నుంచి కానీ, యుఏఈ నుంచి కానీ, సౌదీ అరేబియాలో మెజారిటీ పార్ట్స్ నుంచి కానీ ఆయిల్ రావాలంటే ఇక్కడ నుంచి షిప్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. ఇది చాలా నారో ఏరియా. ఓకే, ప్రపంచంలోనే అతి యొక్క తక్కువ వెడల్పున్నటువంటి ప్రాంతం అనమాట. వీటిని మనం ఏమంటామంటే చోక్ పాయింట్స్ అంటాం. నేను మీకు తెలుగు నోట్స్లో కూడా క్లియర్గా ఇచ్చాను. చోక్ పాయింట్స్ అంటే ఇవి ఒకవేళ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, వీటి సప్లై ఎఫెక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటికల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందుకోసం వీటిని మనం చోక్ పాయింట్స్ అంటారు అనమాట. అంటే వ్యూహాత్మకంగా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అని చెప్పేసి. మరి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈరోజు అంటే ఇరాన్, రష్యా, చైనా వీళ్ళు ఇక్కడ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారనమాట. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్కి చైనా దగ్గర అవుతుంది అనే సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ నేవీ ఏదైతే ఉందో వీళ్ళు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది.
స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ దగ్గర. హర్మోజ్ అనేది ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చోక్ పాయింట్ చెప్పాను నేను మీకు. ఇది ఇరాన్, ఒకవైపేమో ఇరాన్, ఇంకోవైపేమో ఒమన్ అండ్ యుఏఈ మధ్యలో ఉంది. ఇది మనకి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఫర్దర్గా అరేబియన్ సీ వైపు ఉంటుంది. అండ్ ఈ దేశాలన్నిటికీ ఇది ఓన్లీ సీ రూట్. వాళ్ళ యొక్క ఆయిల్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇది ఎంత నేరో అంటే ఇది ఓన్లీ 54 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. యాక్చువల్లీ 54 కిలోమీటర్స్ విడ్త్ అనేది చాలా చాలా తక్కువ గ్లోబల్ లెవెల్లో చూస్తే కనుక. ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఇక్కడ మనకి హెంగామ్, హర్మోజ్ అండ్ క్యుషిమ్, ఇవి ఇంపార్టెంట్ ఐలాండ్స్. చోక్ పాయింట్స్ అంటే చెప్పాను కదా, స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి అనమాట. ఒకవేళ అవి అబ్స్ట్రక్ట్ చేస్తామంటే అవి బ్లాక్ అయితే కనుక వరల్డ్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, అండ్ సప్లై చైన్స్ అంటే ముఖ్యమైనటువంటి గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్లోకి అవైలబుల్గా ఉండకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. వీటిని మనం చోక్ పాయింట్స్ అంటాం. సరే, ఈ రోజు వీడియోకి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. గ్రేట్ నికోబార్కి సంబంధించినటువంటి యొక్క క్వశ్చన్ ఇది. యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళకు ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని అప్రూవ్ చేసిందంటున్నారు. ఈ యొక్క ప్రాజెక్టులో డెవలప్మెంట్ అనేది గ్రేటర్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ పరిధిలో ఉంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క సెస్మిక్ జోన్ 4లో ఉంది. దానివల్ల తక్కువ ఎర్త్క్వేక్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో మరి 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దీన్ని కనెక్ట్ చేసేది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటున్నారు. అండ్ కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రకారము ఒక పర్సన్ ఒక వారంలో అట్లీస్ట్ ఒక 8 గంటలు పనిచేసిన లాస్ట్ వారంలో అతన్ని ఎంప్లాయ్ అంటున్నారు. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది PLFS ఎవ్రీ మంత్లీ రిలీజ్ చేస్తుంది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు స్టేట్ ఆఫ్ హర్మోజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది అంటున్నారు. ఇది ఇరాన్కి, యుఏఈకి అండ్ ఒమన్కి మధ్యలో ఉందంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ సీ రూట్ విచ్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ని సముద్రంతో కలిపేటటువంటి ఒకే సముద్ర మార్గం అంటున్నారు. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా. ఓకే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కదా. సో ఈ వీడియోలో మనం 19th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, సో దట్ మన వీడియో కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన తెలుగు మీడియం నోట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం నోట్స్ రెండు కూడా యాప్లో అవైలబుల్ ఉంది. చాలా అఫోర్డబుల్, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.